హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో స్టఫ్డ్ క్యాప్సికమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఏంటి ఈమె క్యాప్సికమ్ అనుకుంటుందా అనుకోవద్దు. ఏంటో అలా కుదిరేసింది అంతే. క్యాప్సికమ్‌తో మీరు ఎన్నో వెరైటీస్ చూసుంటారు కానీ స్టఫ్డ్ క్యాప్సికమ్ ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. దీనికోసం ముందుగా మనం ఒక 6 to 7 క్యాప్సికమ్స్ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యాప్సికమ్‌ని మిడిల్‌లో ఇలా హాఫ్‌గా కట్ చేసుకోండి. అంటే మనం 7 తీసుకుంటే 14 పీసెస్ అనేవి మనకొస్తాయి. ఇలా హాఫ్‌గా కట్ చేసుకున్నాక ఈ మిడిల్‌లో ఉన్న సీడ్ పార్ట్ అంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్టు తీసేసేయండి. అలాగే మిగిలిన పీసెస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోండి. క్యాప్సికమ్ కట్ చేసుకోకముందే ఒక 3 పొటాటోస్ మీరు బాయిల్ చేసి పెట్టుకోండి. దాన్ని పీల్ తీసేసి ఇలా స్మాషర్ ఏదైనా ఉంటే స్మాష్ చేసేయండి. ఒక హాఫ్ కప్ వరకు ఆనియన్, అలాగే కొంచెం కొత్తిమీర, ఒక 5-6 పచ్చిమిర్చి అలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఉప్పు, కారం, 1 స్పూన్ జీరా, ధనియా పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. మనం పొటాటో తీసుకోవడం వల్ల చిల్లీ, కారం ఎంత యాడ్ చేసినా కూడా అంత కారంగా అనిపించట్లేదన్నమాట. మీకు అలా లైట్గా నచ్చకపోతే కొంచెం కారం అలాగే కొంచెం చిల్లీ యాడ్ చేసుకోండి. అప్పుడు తినడానికి బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ముద్ద తీసుకుని ఆ క్యాప్సికంలో ఊడిపోకుండా నొక్కుతూ టైట్గా అలా స్టఫింగ్ చేసుకోండి. అలాగే రిమైనింగ్ అన్నీ కూడా స్టఫింగ్ చేసేసుకోండి. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక్కొక్క క్యాప్సికమ్ని ప్యాన్లో అలా లైన్గా పెట్టేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కాసేపు ఒక 2-3 మినిట్స్కి మంచిగా మీరు టాస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. క్యాప్సికమ్ ఈజీగానే మనకి మగ్గిపోతుందండి. కొంచెం వాటర్ని అలా ప్యాన్లో యాడ్ చేసి సిమ్లో పెట్టి మూత పెట్టేయండి. క్యాప్సికమ్ ఇంకేమన్నా కొంచెం మగ్గాలి అంటే మగ్గిపోతుంది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, మన స్టఫ్డ్ క్యాప్సికమ్ అనేది రెడీ. మీరు ఇందులో చూసుకోవాల్సింది కారమేనండి. మనం పొటాటో ఎక్కువ యాడ్ చేయడం వల్ల కారం సరిగ్గా యాడ్ చేయకపోతే చప్పగా అనిపిస్తుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.